ఏపీ రాజకీయాలు పూర్తిగా గతి తప్పి ప్రయాణిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనలేదు, అన్ని పార్టీలు మరో పార్టీని భ్రష్టు పట్టించడానికి ఏ వ్యవస్థల్ని వదిలిపెట్టట్లేదు. చివరకు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా పార్టీల స్వార్థ రాజకీయాలకు బలైపోతున్నాడు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఒకరంటారు, నెయ్యిలో కల్తీ జరగలేదని మరొకరంటారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు అవశేషాల నుంచి తీసిన కొవ్వు కలిసిందని రెండు పార్టీలు ఆరోపిస్తాయి. తిరుమల నెయ్యిలో జంతు అవశేషాల కొవ్వే లేదని మరో పార్టీ వాదిస్తుంది. పార్టీల వాదోపవాదాలతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక జనం అయోమయంలో పడ్డారు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఏదో తెలియని అయోమయ స్థితి. జనం ఓట్లేయించుకోవడానికి పొలిటికల్ పార్టీలు ఎంతటి దారుణానికైనా సిద్ధపడుతున్నాయి. ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టిస్తున్నాయి. అసలు రాజకీయాలు ఎందుకు ఇంతలా గతి తప్పుతున్నాయి? స్వార్థ రాజకీయాల కోసం దేవుని కూడా వాడేస్తారా? ఈ అంశాలపైనే ఇవాల్టి ఛానల్స్ డెస్క్. తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఒక దైవిక చిరునామా అంటూ ఉందంటే అది తిరుమల తిరుపతి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవం. తెలుగు వాళ్ల ప్రతిష్ట, తెలుగు ప్రజల భావోద్వేగం, చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు మొత్తం తిరుమలను అల్లుకునే ఉంటాయి. తిరుమల తెలుగు వాళ్ల ఆధ్యాత్మిక చిరునామా. అలాంటి తిరుమలను పొలిటికల్ పార్టీలు ఎన్నికల అంశంగా మార్చేశాయి. తిరుమల లడ్డూ చుట్టూ, తిరుమల చుట్టూ వివాదాలు సృష్టిస్తూ తమ రాజకీయ అవసరాల కోసం, తమ గెలుపు కోసం, రాజకీయ మనుగడ కోసం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుమల ఔన్నత్యాన్ని వాడుకోవడానికి వెనకాడటం లేదు. తిరుమల ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ శ్లోకమే అలిపిరి దగ్గర ముఖద్వారం మీదే కనిపిస్తూ ఉంటుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు ఈ శ్లోకాన్ని, దాని తాత్పర్యాన్ని తనివి తీరా చదువుకుని దాన్ని మననం చేసుకుంటూ స్వామి దర్శనం చేసుకుంటారు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి వైభవాన్ని మన నాయకులు చేజేతులారా అప్రదిష్ట పాలు చేస్తున్నారు. తిరుమల విషయంలో వివాదాలు రేపుతున్న నేతల్లో ఏ ఒక్కరికైనా ఈ శ్లోకం, దాని భావం గుర్తుంటే ఇలా చేస్తారా అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. పోనీ శ్లోకం సంగతి వదిలేసి కోట్లాది మంది మనోభావాల గురించి కొంచెమైనా ఆలోచించినా ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి వెనకాడతారు. కానీ పరమ పవిత్రమైన తిరుమలను, బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారితో ఆటలాడుతున్నామనే స్పృహే లేని నేతలు ఎంతసేపు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు జనం భావోద్వేగాలతో పొలిటికల్ గేమ్ ఆడాలని చూస్తారు. ఇందుకోసం అన్ని రకాల సెంటిమెంట్లను వాడుకుంటారు. కానీ బ్రిటిషర్లు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చూసిన తిరుమల క్షేత్రాన్ని మన నాయకులు మాత్రం దాని పవిత్రత గురించి తెలిసి రాజకీయ రచ్చకు కేంద్రంగా మార్చడం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. అసలు తిరుమలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. తిరుమల కొండ మీద దేవుడు గురించి మాటలు తప్ప మరో మాట వినిపించకూడదనే నిబంధనలే ఉన్నాయి. కానీ అవన్నీ సామాన్యులకే. నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటారు. పైగా ఏమాత్రం దేవుడంటే భయం, భక్తి లేకుండా, ధర్మం గురించి కనీస అవగాహన, ఆలోచన లేకుండా భక్తుల్లో లేనిపోని సందేహాలు వచ్చేలా చేస్తున్నారు. ఇలాంటి వైఖరి తగదని ఎవరైనా అన్నా పారదర్శకత పేరుతో అనకూడని, చెప్పకూడని మాటలు, ప్రకటనలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ధర్మం, ధర్మ సూక్ష్మం అని ఉంటాయి. ధర్మం ఒకటి చెప్తే ధర్మ సూక్ష్మం అందుకు పూర్తి విరుద్ధమైన మాట చెప్తుంది. కానీ దానికి షరతులు వర్తిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన సమయాలు, సందర్భాల్లో నిజం కూడా చెప్పకూడదు. ఇక కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఏ విషయాన్నైనా చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఈ సంగతి ధర్మం గురించి పూర్తిగా తెలిసిన వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఏపీ నేతలు మాత్రం అలాంటి ధర్మం గురించి పూర్తి అవగాహన ఉన్న వారిని సంప్రదించకుండా, వారితో చర్చించకుండా కేవలం తమ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి వారే ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతో హద్దు పొద్దు లేకుండా రెచ్చిపోతున్నారు. దీంతో మొత్తం సమాజంలో అనవసర అశాంతి రేగుతున్న పరిస్థితిని కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తిరుమల శ్రీవారి క్షేత్రం ప్రసాదంగా ఇచ్చే లడ్డు కేవలం తెలుగువారికే పరిమితమైంది కాదు. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. ఈ సంగతి తెలిసి కూడా మన నేతలు లడ్డూ గురించి ఉన్నది కొంత, తాము ఊహించుకున్నది మరికొంత కలగలిపి సొంత కవిత్వాలు దట్టి చొదులుతున్నారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ అంటే అవి తిన్నవాళ్లు ఏమైపోతారు,
ఏం ఊహించుకుంటారనే యుక్తాయుక్త విచక్షణ గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. చివరకు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, గతంలో ఆ పదవులు నిర్వహించిన వారు కూడా లడ్డూ విషయాన్ని మరింత పెద్ద చేసి రాద్ధాంతం చేసి అందులో నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఆశించడాన్ని ఏమనాలో వారికే తెలియాలి. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలేదనే విషయం తెలుగువారందరికీ తెలుసు. మన నేతలు కూడా వెంకటేశ్వర స్వామి విషయంలో గతంలో జాగ్రత్తగానే ఉండేవాళ్లు. కానీ ఇటీవలే రాజకీయ పోకడలు బాగా మారిపోయాయి. ప్రతిసారి ఎన్నికల సమయంలో తిరుమలకు సంబంధించిన ఏదో ఒక వివాదాన్ని వాడుకోవడం, లేదంటే లేని వివాదం సృష్టించడం వంటివి చేస్తూనే ఉన్నారు. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. ఏ పార్టీకి దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోకూడదు అనే ఇంగితం ఉండట్లేదు. అన్ని ఆతారు ముక్కలే అన్నట్టుగా శ్రీవారిని ఎంత బాగా రాజకీయంగా వాడుకోవాలా అని వ్యూహరచన కూడా చేస్తూ ఉండడం మరింత శోచనీయం. తెలియక చేసిన పాపానికైనా పరిహారం ఉంటుందేమో కానీ తెలిసి చేసే పాపాన్ని దేవుడు కూడా క్షమించడంటారు. ఓవైపు తాము మహాభక్తులం, శ్రీవారిపై తమకున్న శ్రద్ధ ఇంకెవరికీ లేదని గొప్పలు చెప్పుకుంటారు. మరోవైపు అదే నోటితో తిరుమలలో ఏవేవో జరిగిపోతున్నాయని ముందు మాట్లాడేసి తర్వాత తీరిగ్గా ఆధారాల కోసం వెతుకుతారు. కలియుగ ప్రత్యక్షం దగ్గర ఇవేం కుప్పిగంతులని భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మొదట్లో ఏమైందో అని అనుమానించిన వారు తర్వాత విచారణలో వెలుగు చూసిన విషయాలు చూసి లోపలే మదనపడుతున్నారు. బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఏరి కోరి తెలుగు నేలపై వెలిస్తే ఆ క్షేత్రాన్ని పరమ పవిత్రంగా చూసుకోవడం మానేసి ఇలా మనవేలితో మనకన్నే పొడుచుకున్నట్టుగా వ్యవహరించడం ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి. చేతనైతే తిరుమల క్షేత్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఘనంగా చాటి చెప్పాలే కాని ఉన్న ప్రతిష్టను పోగొట్టేలా వ్యవహరించడం, లేనిపోని కొత్త అనుమానాలకు తావివ్వడం భక్తులెవరూ సహించలేని విషయం. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆన్ రికార్డు ప్రకటించారు. కానీ సిబిఐ తన చార్జ్షీట్లో తిరుమల లడ్డూలో జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వు లేదని స్పష్టం చేసింది. అలాగని సిబిఐ చార్జ్షీట్లో లడ్డూలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమని, కృత్రిమ పదార్థాలతో నెయ్యి తయారు చేశారని సిబిఐ చార్జ్షీట్ స్పష్టంగా చెబుతోంది. చివరకు తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పలేం, జరగలేదని చెప్పలేం అన్నట్టుగా చార్జ్షీట్ ఉంది. అత్యంత విషాదకరం ఏమిటంటే ఇక్కడ ఏ పార్టీ భక్తుల మనోభావాల్ని, జనం భావోద్వేగాలను పట్టించుకోవటం లేదు. కేవలం ఈ అంశం నుంచి ఏదో పొలిటికల్ మైలేజ్ పిండుకోవాలని ఆతృతలోనే ఉన్నాయి. కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయమైనప్పుడు దీనిని రహస్యంగా పరిష్కరించి ఉండాల్సిందే. కల్తీ జరుగుంటే అందుకు బాధ్యులైన వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఏపీలోని ఏ రాజకీయ పార్టీ ఇవన్నీ ఆలోచించడం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఎలా పోయినా మాకు అనవసరం, ఈ వివాదం నుంచి ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం రాబట్టాలనే లక్ష్యంతోనే పనిచేశాయి. ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, అధికారం ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. కానీ అశాశ్వతమైన అంశాల కోసం శాశ్వతమైన శ్రీవారి ప్రతిష్టకు, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులు చేస్తున్నారు. సామాన్యులు సహజంగా దేవుడు ప్రసక్తి తెచ్చి కొన్ని విషయాలు మాట్లాడటానికి జంకుతారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే భయపడతారు. దేవుడితో చెలగాటమాడితే తనకేదైనా నష్టం జరుగుతుందని భావిస్తారు. కానీ ఏపీలో రాజకీయ నాయకులకు మాత్రం అలాంటి సంకోచాలేవి పెట్టుకోవటం లేదు. అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏం చేసినా దేవుడు దిగొచ్చి అడగడు కదా అనే ధీమాతో కనిపిస్తున్నారు. రాజకీయ తాపత్రయంలో పడి కొట్టుకుపోతున్న నేతలకు తామేం చేస్తున్నామనే స్పృహుందా? దీనివల్ల ఎవరికి అప్రదిష్టో అర్థం కావటం లేదా? రాజకీయం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏం చేసినా తప్పు కదనే ధోరణి పెరిగాక దేవుణ్ణి కూడా లెక్క చేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు శ్రీవారి ప్రతిష్టను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ ఏ ఒక్కరిలో తిరుమల పవిత్రతను కాపాడాలనే ఉద్దేశం మాత్రం కనిపించడం లేదు. అలాంటి ఉద్దేశం ఉండాలనే ఆలోచన కూడా నేతలకు రాకపోవడం మరింత దురదృష్టకరం. అలాగని ఏపీ నేతల్లో తిరుమల గురించి, శ్రీవారి గురించి తెలియని వారెవరూ లేరు. వీళ్లంతా పుణ్యతిథుల్లో, పండుగ సమయాల్లో ఎప్పుడు వీలు చిక్కినా శ్రీవారి దర్శనం చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది మొక్కులు కూడా మొక్కుతారు, తర్వాత చెల్లించుకుంటారు. మరి ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మరో పక్క నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నారనేది తేలాల్సిన విషయం. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పుడు విభజిత ఏపీలోనూ తిరుమలకున్న ప్రత్యేకతే వేరు. ఆ ప్రత్యేకతను మరింత ప్రత్యేకంగా నిలబెట్టేలా పనిచేయాల్సిన నేతలు చేజేతులారా కొత్త అనుమానాలు కలిగేలా వ్యవహరించడం క్షమార్హం కాని వ్యవహారం. ఇక్కడ శ్రీవారు తిరుమల మాత్రమే కాదు, లడ్డూను కూడా పవిత్రంగా భావిస్తారు. లడ్డూ ప్రసాదం తీసుకుంటే స్వామి దర్శనం చేసుకున్నట్టే అని భావించే భక్తులకు కొదవే లేదు. అలాంటి పరమ పవిత్రమైన లడ్డూ తయారీ,
అందులో కలిపే దినుసుల గురించిన చర్చే ఒక పరిమితికి మించి అనవసరం. అలాంటిది ఏకంగా లడ్డూలు అవి కలిపారు ఇవి కలిపారంటూ మొదలైన ప్రచారాలు అసలు ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితికి చేరడం భక్తులందరినీ ఆందోళనకు గురిచేసిన మాట వాస్తవం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లడ్డూకు సంబంధించిన ప్రతి విషయాన్ని అనుమానించాల్సిన దుస్థితి వస్తుందేమోనన్న భయాలు కూడా లేకపోలేదు. అయినా సరే ఈ సున్నితమైన విషయాల్ని వీలైనంత తొందరగా తేల్చేయాలని కాకుండా మరింతగా నాంచాలని చూడడం కూడా విచిత్రంగానే ఉంది. నిజం చెప్పుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగేస్తుందనేది సామెత. ఇక్కడ తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ అసలు నిజమేంటో తెలిసేలోపే ఇబ్బడి ముబ్బడిగా అబద్ధాలు కోట్లాది మంది భక్తుల మెదళ్లలోకి వెళ్లిపోయి లేనిపోని గందరగోళానికి తెరతీశాయి. ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది ఓ ఎత్తైతే ఆ తరువాత నడిచిన రాజకీయ డ్రామా మరో ఎత్తు. కేవలం తప్పు దాన్ని ఎలా సరిదిద్దాలి అన్న అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తిరుమల ప్రతిష్ట ఇంతగా పలుచనయ్యేది కాదు. కానీ ఏపీ నేతలు అనుచిత లబ్ధి కోసం ప్రయత్నించి కోట్లాది మంది భక్తుల మనసుల్లో చిచ్చుపెట్టారు. వారి భక్తి భావానికి అనుమానపు చెదలు పట్టించారు. అవన్నీ తొలగించుకొని మళ్లీ నిర్మల మనస్సుతో శ్రీవారిని దర్శించుకొని మనసులో అయినా తప్పుగా ఆలోచించినందుకు చంపలేసుకోవాలని భక్తులు భావిస్తున్నారు. కేవలం తప్పుడు ప్రచారం విన్న భక్తులే అలా అనుకుంటే చేసిన నేతలు ఏం చెయ్యాలనేది వారే ఆలోచించుకోవాలి. అసలు ఇంత జరిగాక నేతలు ఏం చేసినా చేసిన తప్పులు సమసిపోతాయా అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. లడ్డూ విషయంలో ఏం జరిగిందో సిబిఐ చార్జ్షీట్ చెప్పింది. చెయ్యాల్సినంత రాజకీయ డ్రామా పార్టీలు నేతలు కలిసి చేసేశారు. ఇకనైనా రాజకీయాలకు తిరుమలను వాడుకోకండి. ధర్మంపై నమ్మకం ఉంచండి. ధర్మానుసారంగా వ్యవహరించండి. ఎన్నికల్లో గెలుపు కోసమో పార్టీ మనుగడ కోసమో తిరుమలను వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించకండి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. తిరుమలలో చేసిన పొలిటికల్ డ్రామా చాలు. ఇకనైనా ఆపేసేయండి. పోటీపడి వివాదం రేపిన నేతలు ఇప్పుడు కూడా పోటీపడి అపోహలు తొలగించే ప్రయత్నం చేయండి. అంతేకాని తాంబూలాలిచ్చేసాం తన్నుకు చావండన్నట్టుగా వ్యవహరించొద్దు. ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ గురించి శ్రీవారి గురించి ఆలోచించకపోయినా కనీసం భక్తుల్ని ఓటర్లుగా అయినా భావించి వారి మనసుల్లో రేగిన అనవసర ఆందోళనను సర్దుమణిగేలా చేయాలి. ఇది కూడా రాజకీయ ప్రయోజనమే అనుకుని నేతలు ముందుకొస్తారా లేదా అనే చూడాలి. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పు దిద్దుకోవడం మాత్రం అందరి వల్ల అయ్యే పని కాదు. కనీసం చేసిన తప్పులు దిద్దుకోవడానికైనా నేతలు ప్రయత్నిస్తారా లేదా అనేది తేలాలి. ఈ మాత్రం కూడా నేతలు చేయలేకపోతే అప్పుడు భక్తులే వారికి బుద్ధి చెబుతారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా లడ్డూ వివాదం తర్వాత తిరుమలన్నా మన నేతలకు ప్రత్యేక శ్రద్ధ ఏమీ లేదన్న విషయం అయితే తేలిపోయింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలంటే అస్సలు లెక్కలేదని తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా ధర్మం గురించిన ఆలోచనే లేదని స్పష్టమైపోయింది. ఇకనైనా తిరుమలలో ఇలాంటి అనవసర వివాదాలు రేగకూడదంటే దేవుడు ఆలయానికి సంబంధించిన విషయాల్లో రాజకీయ నేతల మాటలకు విలువివ్వకూడదని భక్తులకు కూడా అనుభవంలోకి వచ్చింది. భక్తిలో నమ్మకమే ప్రధానమైంది. ఆ నమ్మకానికి అపనమ్మకం కలిగేలా వ్యవహరించడం మహాపరాధం. ఇంత చేసినా కూడా ఆ సంగతి గుర్తించలేని స్థితిలో ఏపీ నేతలుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మొత్తం వ్యవహారంలో ధర్మాన్ని కాపాడాలనే నిష్ఠ భూతద్దంలో పెట్టి చూసినా కనిపించడం లేదు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఏం చెయ్యాలన్న ఆలోచన కూడా లేదు. ఎంతసేపు జరిగిన పొరపాటుకు ఎవరిని బాధ్యుల్ని చేద్దామా, ఎంతగా అవతలోళ్ల మీద బురద చల్లుదామా అనే ఆలోచన తప్ప ఎక్కడా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలంటే ఏం చెయ్యాలనే కార్యాచరణ సంగతి తర్వాత కనీస ఆలోచన కూడా జరగడం లేదు. అసలు తప్పు జరగడానికి అవకాశాలు ఎక్కడున్నాయో చూసి ఆ అవకాశాల్ని, వాటికి దారితీసే మార్గాల్ని ఎలా కట్టడి చేయాలో ఆలోచించాలి. ఎవరేం చేసినా అంతిమంగా తిరుమల పవిత్రత, శ్రీవారి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. అవసరమైతే భక్తుల సలహాలు తీసుకుని మరింత పగడ్బందీగా నిబంధనలు రూపొందించాలి. ఇందుకోసం లడ్డూ తయారీ విధి విధానాల్లో ఏమైనా మార్పులు చెయ్యాలా, దినుసుల నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో చూడాలి. ఇందుకోసం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. పీఠాధిపతులు, అర్చకులు, జియర్ స్వాములు, అధికారులు, పోటు కార్మికులు, చివరిగా భక్తులు అందరి దగ్గర నుంచి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలి. సమస్యకు వారి దృష్టిలో ఉన్న పరిష్కారాల గురించి కనుక్కోవాలి. ఆ తర్వాత వచ్చిన సూచనల్లో మేలైన వాటిని ఎంచుకొని ఏవి ఆచరణ సాధ్యంగా ఉన్నాయో చూసుకొని అమలు చేయాలి. ఈ విషయంలో అనవసర శసభిషలకు తావివ్వకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ నమ్మకం కలిగేలా ఓ ప్రకటన చేయాలి. అలాగే తిరుమలలో పద్ధతి మారిందని శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు గుర్తించేలా చూడాలి. అప్పుడే శ్రీవారి ప్రతిష్ఠ నిలబడుతుందని గుర్తుంచుకోవాలి. అంతేకాని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే నాంచుడు ధోరణితో
తిరుమల ప్రతిష్ట మరింత పలుచన కావడం మినహా ఒరిగేదేమీ లేదని గ్రహించాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.